హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి అన్ని వార్తాపత్రికల నుంచి వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, ఓకేనా? ఇందులో మనకి APpscకి సంబంధించిన అప్డేట్ ఉంది, AP DSCకి, AP TETకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. సో ఇందులో AP Group 4 EO హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తున్నారు. APpsc నుంచి 13 నోటిఫికేషన్లు సిద్ధమండి. AP TET వీరికి అవసరం లేదు. సచివాలయం 3వ నోటిఫికేషన్ దీని తర్వాత అంటూ మరొక అప్డేట్. సో RRB నోటిఫికేషన్ విడుదల, వీటన్నిటికి సంబంధించిన వివరాలు చూద్దాము. Hey guys, welcome to Relevel by Unacademy, India's largest test hiring platform. సో ఫ్రెండ్స్, మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి జాబ్లో విసిగిపోయారా? మీరు వెంటనే మీ జాబ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారా మంచి ప్యాకేజ్తో? సో ఫ్రెండ్స్, మీ ముందున్నటువంటి ది బెస్ట్ ఆప్షన్ Relevel by Unacademy. ఇక్కడ మీరు ఒక మంచి చిన్న టెస్ట్, ఫ్రీ టెస్ట్ రాయడం ద్వారా మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీలాగే స్వాతి రాణి గారు కూడా తన జాబ్ చేంజ్ అయ్యి మంచి జాబ్ అయితే తెచ్చుకోవడం జరిగిందండి. టాలెంట్ అక్విజిషన్ అసోసియేషన్ గ్రీడీ గేమ్లో అండి, ఓకేనా? చాలా మంచి ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది, 822 అవుట్ ఆఫ్ 1000 స్కోర్ చేసి, ఓకేనా? మరి మీరు కూడా వీరిలాగే మంచి ఉద్యోగము, మీ జాబ్ చేంజ్ చేయాలనుకున్న వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, రీలెవెల్ సెలెక్ట్ పేరుతో మరి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు జూలై 2022న మరి మీకు అద్భుతమైనటువంటి ఆఫర్ అయితే మీకు ఉంటుందండి. ఇక్కడ ఫ్రీగా టెస్ట్ రాయవచ్చు. మీరు ఇక్కడ మీకు ఎంత స్కోర్ వచ్చింది ఏంటి అనేది కూడా మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చండి. చాలా మంచి అవకాశము. రీలెవెల్ సెలెక్ట్ అండి, 6 నుంచి 10వ తారీఖు మధ్య స్టార్ట్ అవుతుంది. వెంటనే రిజిస్టర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిజిస్టర్ అయ్యి జాబ్ తెచ్చుకున్నట్లయితే మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వడం జరుగుతుంది. iWatches కావచ్చు, మ్యాక్ బుక్స్ కావచ్చు, ఐఫోన్స్ కావచ్చు. సో ఈ విధంగా చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే మీకు అందివ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి, సింపుల్గా చిన్న టెస్ట్ రాసి జాబ్ తెచ్చుకోవడం, అంతే సింపుల్. సో ఫ్రెండ్స్, 1 by 1 అయితే అప్డేట్ చూద్దాము. ముందుగా జోనల్ కార్యాలయం దక్షిణ జోన్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ కమిషన్ సో మరి బెంగళూరు నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. యువ నిపుణులు కావాలను. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ కమిషన్ వారు యువ నిపుణుల కొరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇవి పూర్తిగా ఒప్పంద ప్రాతిపాదికన 1 సంవత్సర కాలానికి తీసుకుంటారండి. 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 25 నుంచి 35 వేల వరకు అయితే వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు www.kvic.org.in వెబ్సైట్ని అఫీషియల్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్, తిరుమల తిరుపతి దేవస్థానము ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ డాక్టర్ల నియామకం కోసం ప్రకటన. TTD హాస్పిటల్స్ తిరుమల తిరుపతి ప్రారంభంలో 1 సంవత్సరం కాల వ్యవధి కోసం కాంట్రాక్ట్ ప్రాతిపాదికపై సీనియర్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు హిందూ మతాన్ని ఆచరించే యోగ్యులైన మరియు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నవి. వివరాల కొరకు TTD వెబ్సైట్ని సంప్రదించాల్సిందిగా ఇక్కడైతే కోరారు. మరి ఈ www.tirumala.orgని వెబ్సైట్ని సందర్శించాల్సిందిగా ఇక్కడైతే సూచించడము జరిగింది. నెక్స్ట్, ఎయిడెడ్ టీచర్లకు టెట్ అవసరం లేదు. చూద్దాము. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ టెట్ గిల్డ్ కార్యనిర్వాహక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళి గారు చెప్పడం అయితే జరిగింది. మరి టెట్ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ చంద్రిక వశిమల్లవి బుధవారము ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. మరి కేవలం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రం ప్రయత్నిస్తారో వారికి మాత్రమే ఈ టెట్ అనేది అవసరం అంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. ఇచ్చినటువంటి ఉద్యోగాలకు టాప్ ఫ్యాకల్టీ చేత రూపొందించిన మంచి బిడ్ బ్యాంక్ అయితే అందిస్తున్నామండి. సో ఈఓ ఎగ్జామ్కి, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి మోడల్ పేపర్స్ 15, ప్రాక్టీస్ పేపర్స్ 20, చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంకు కేవలము అయితే యాక్చువల్గా ప్రీవియస్గా 250 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 రూపాయలకి అందిస్తున్నామండి. కావాల్సిన వారు తీసుకోవచ్చు. 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వెంటనే వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అండి.
సో ఇది కేవలం 150 రూపాయలకే ఇస్తున్నాము. దీంతో పాటుగా టాప్ 50 అంటే 50 ఇంగ్లీష్ అండ్ తెలుగు కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా రెండు కలిపి 300 రూపాయల మెటీరియల్ కేవలం 150కే ఇస్తున్నాము. ఇది కూడా కావాలంటే తీసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసినట్లయితే ఇంటిగ్రల్ కోచ్లో 600 అప్రెంటిస్ ఉద్యోగాలండి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. ట్రేడ్ల వారీగా ఖాళీలు కార్పెంటర్ 50, ఎలక్ట్రీషియన్ 156, ఫిటర్ 143, మెషినిస్ట్ 29, పెయింటర్ 50, వెల్డర్ 170. పాసా 2. 10వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధిత ట్రేడుల్లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 2002 జూలై 26 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం 10వ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా. దరఖాస్తు ఆన్లైన్లో జూలై 18 చివరి తేదీ అండి. icf.indianrailways.gov.in అనేటువంటి వెబ్సైట్లో అయితే ఒకసారి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ 65 కోర్టు మాస్టర్ పోస్టులకు నోటిఫికేషన్. 65 మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సర్వీసెస్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. హైకోర్టు వెబ్సైట్లో పూర్తి వివరాలు, నోటిఫికేషన్ వివరాలు అయితే జారీ చేసినట్లుగా ఉందండి, ఒకసారి చూడండి. ఏపీ వారు కూడా వీటికి అర్హులు. నెక్స్ట్ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు లైన్ క్లియర్. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాల్లో గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి జనవరి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించింది. 433 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు 16,815 మంది హాజరయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో ధృవపత్రాల పరిశీలన అయితే కొనసాగుతుంది. అయితే ఇదంతా ఓకే. అయితే దీనివల్ల ఏంటి అంటే కొత్త పోస్టుల భర్తీకి సుగమమైనట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సూపర్వైజర్ పోస్టులు చాలా బాగుంటాయి. నెక్స్ట్ సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సమస్య పరిష్కరించండి, అజయ్ జైన్కు ఉద్యోగ నేతల వినతి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ నిలుపుదలతో ఆందోళన నెలకొంటుందన్నటువంటి సమస్యకు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం గ్రామ వార్డు సచివాలయాల విభాగము ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్కు వినతి పత్రం సమర్పించారు. ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల విడుదల చేసిన డిపార్ట్మెంట్ పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులైన వారికి కూడా వెంటనే ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలని, బదిలీలకు అవకాశం కల్పించాలని పరిగణించారు. అయితే దీనివల్ల ఏంటి అంటే ప్రొబేషన్ డిక్లేర్ అయిన వెంటనే, అంటే ఇప్పుడు అంతా కూడా ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇది అయిపోయిన వెంటనే మనకైతే, అంటే ఎవరైతే డిపార్ట్మెంటల్ పరీక్ష రాసి అంత క్లియర్గా ఉన్న వారికి ప్రొబేషన్ డిక్లేర్ అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ చేసిన తర్వాతనే మనకు 3వ నోటిఫికేషన్ మేబీ రావచ్చు అన్నట్లుగా అయితే మనకైతే తెలుస్తుంది. కానీ కొంచెం టైం అయితే పడుతుందండి 3వ నోటిఫికేషన్కి. సో ఇయర్ ఎండింగ్లో రావచ్చండి మ్యాక్సిమం. ఓకేనా. నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి సో వాటన్నిటిని కూడా ముందస్తుగా అయితే అన్నీ కూడా విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే నెల గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు అండి. దాదాపుగా గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్లో 2,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాము. మొత్తము 13 నోటిఫికేషన్లను విడుదల చేయబోతున్నాం అన్నట్లుగా APpsc చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ ఇటీవల ప్రకటించడం అయితే జరిగింది. మొత్తం దాంట్లో కూడా సో వీటికైతే మరి జూనియర్ అసిస్టెంట్ మరియు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఈ నెలలోనే కండక్ట్ చేయబోతున్నాము. అంతేకాకుండా 1,182 పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2లో కలిసి 1,182 పోస్టులను భర్తీ చేస్తామంటూ ఆయన వెల్లడించడం అయితే జరిగిందండి. సో అంతేకాకుండా మరికొన్ని ఉద్యోగాలను కలిపి 2,000 ఉద్యోగాలను అయితే మరి భర్తీ చేయబోతున్నాం అన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అంతేకాకుండా గత పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకు ప్రకటించడం అయితే కూడా ఇక్కడ చూడవచ్చు క్లియర్గా. నెక్స్ట్ చదువు గందరగోళము, బడి దూరం సో మరి తల్లిదండ్రులకు వ్యాయ ప్రయాస, విలీనంతో తగ్గిపోతున్న బడులు, ఉపాధ్యాయ పోస్టులు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. విలీన ప్రక్రియ ఎప్పుడైతే చేశారో మరి అప్పటి నుంచి ప్రభుత్వంలో మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేశామో మెగా DSC ఇస్తారేమో అని చెప్పేసి ఈ విలీన ప్రక్రియ ద్వారా అసలు ఉన్న పోస్టులనే
ఖాళీలు లేవు అంటూ మిగులు పోస్టులను చూపిస్తున్నారు ఇంకా. ఓకేనా, మిగులు పోస్టులు చూపించడంతో మరి అసలు రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అనేది మాత్రము సందిగ్ధంగా మారింది. మరి టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారు, టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేయడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. చూద్దాం మరి అసలు ఏం చేస్తారు ఏంటి అనేది మనకైతే ఇంకా తెలియాల్సి ఉంది. టెట్ తర్వాతనే డిఎస్సి పైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే 117 జీవోని తీసుకొని వచ్చేసి రేషనలైజేషన్ చేస్తున్నారో, విలీన ప్రక్రియ చేపడుతున్నారో అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు ఖాళీలపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. 9వ ఉద్యోగ మేళా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా డైకిన్ కంపెనీలో ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేసేందుకు ఈ నెల 9న మెగా మేళా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. మరి డిప్లొమా మెకానికల్ ప్రొడక్షన్, ఆర్ఏసి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా అయితే మనకు తెలియచేయడం అయితే జరిగింది. మరి వివరాలకు 72870694579581226514 నంబర్లకు సంప్రదించాల్సిందిగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఏమేమి తెలుసుకున్నామంటే ఏపీ గ్రూప్ 4 మరియు ఈఓ హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే ఫ్రెండ్స్ మనకి విత్ ఇన్ 1 వీక్లో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మనకి ఎగ్జామ్కి 10 రోజుల ముందు లేదా 1 వీక్ ముందు అయితే కంపల్సరీగా హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఇప్పుడైతే రాలేదు మనకు హాల్ టికెట్స్. ఏపీపీఎస్ నుంచి మరో 13 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారండి. మొత్తము 2000 ఉద్యోగాలండి, అందరూ కూడా గమనించాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. ఏపీ టెట్ ఎయిడెడ్ స్కూల్లో చెప్పేవారికి అవసరం లేదంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. సచివాలయం 3వ నోటిఫికేషన్ కోర్స్ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అప్రెంటిస్ కోసం విడుదల చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.